ఒక పక్క సైక్లోన్ ఎఫెక్ట్ బాగా చూశారు. గత వారం రోజుల నుంచి వర్షాలు అడపాదడపా పడుతున్నా 3 రోజులు గట్టిగా కురిశాయి. ఈ ప్రాంతం గతం వినాయక చవితి అప్పుడు కూడా ఇక్కడ మొత్తం కూడా వరద ఉధృతి చాలా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చూశారు పరిస్థితి. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇక్కడంతా కూడా కన్నేసింది అప్పుడు. మరి ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అలాంటి పరిస్థితి మేము పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే. నాకు ఇప్పుడు 38 ఇయర్స్. ఈ 38 ఇయర్స్లో ఎప్పుడు అలా చూడలేదు. బిఫోర్ ఎప్పుడో వచ్చిందన్నారు, అంత ఘోరంగా అనేది ఎప్పుడు లేదు. సో మొన్న వచ్చింది కానీ యాక్చువల్గా రివైరింగ్ వాళ్ళు అవన్నీ కంప్లీట్ చేశారు. సో చేయటం వల్ల అంత ఎఫెక్ట్ ఏం లేదు. సో వచ్చినా సరే వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉంటున్నాయి. సో ఆ ఉన్న 1 అవర్లో ఏంటంటే ఈవెన్ సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయేంత వాటర్ వచ్చేస్తున్నాయి. వెహికల్స్ ఆగిపోవటము, కొన్ని గుంటలు ఉన్న ప్లేస్లో చూడకుండా కొంతమంది పెద్ద వయసులో పడిపోవటము ఇలా జరుగుతున్నాయి. సో అలా 1 అవర్ అలా ఆకుండా డ్రైనేజ్ సిస్టమ్ని వాటిని కొంచెం సరి చేస్తే బాగుంటుంది. మార్నింగ్ నుంచి చూసుకున్న ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే కృష్ణానది వాటర్ ఉందో 6 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. ముంపు ప్రాంతాలు కూడా కొన్ని నోటిఫై చేశారు. వీళ్ళు దీంతో పాటు ఏం చేస్తున్నారు అంటే ఒక పక్క ఆల్రెడీ మైక్ అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. ఎలా ఉంది సార్? విజయవాడ వ్యాప్తంగా ఎక్కువ లోతట్టు ప్రాంతాలు మునిగినాయి కదా. కానీ ఇంతకుముందు ఉన్నంత ప్రమాదం ఏమి ఉండదు. ఇప్పుడు కృష్ణలంక అక్కడే మెయిన్ ప్రమాదం ఉండేది ఎప్పుడు కూడా. అక్కడ డ్రైవరింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ అయింది కాబట్టి అంత ప్రమాదం, మునిగిపోయేంత ప్రమాదం అయితే ఏమీ ఉండదని అనుకుంటున్నాము. ఈ లాస్ట్ టైం ఏంటంటే కృష్ణా రివర్లోకి బుడవేరు నుంచి వెళ్ళిపోయాయి వాటర్. మేము విన్నది ఏంటంటే ఆ రివర్ అనేది ఆల్రెడీ కృష్ణా రివర్ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు, రివర్స్లో కొట్టింది మొత్తం వాటరు. సో దానివలన ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. సో పై ఎత్తున అమరావతి కూడా కొంచెం మునుగుతుందని వార్తల్లో చూస్తున్నారు. ఏమంటారు, నిజంగా కట్టడాలు అక్కడ సమంజసమైన పునరాలోచిస్తుందా ప్రభుత్వం? అలా ఏం లేదు కానీ లోతట్టు ప్రాంతాలు అంటారు కదా. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ కూడా తప్పు కాదు. ఇప్పుడు ఏరియా అంతా బుడవేరు అంతా ఒకప్పుడు అంతా కూడా బుడవేరేది. బుడవేరులో వచ్చి ఇల్లు కట్టారు. సో ఇలా అయినప్పుడు మళ్ళీ వాటర్ వస్తాయి. మీరు బుడవేరులో కడతాం వల్ల ఇలా ప్రాబ్లం అవుతుంది. సో లోతట్టు ప్రాంతాలు అవి ఉన్నాయి, అవి మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. కానీ మిగిలిన ఏరియాలో ఇంతకుముందు ఎప్పుడు ఎఫెక్ట్ లేదు. లాస్ట్ టైం అలా అయినప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళంతా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. చేయకుండా అయితే ఏం లేరు. లోపల ఏరియాలో రాలేదు, చేయలేదు ఇలా అన్నారు కానీ సో అవి పంచర్ అవటము అలా అవటం, వెహికల్స్ అన్ని అక్కడ వదిలేశారు. మునిగి వెహికల్స్ కూడా 2 వీలర్స్ కనిపించలేదు. ఆ ఏరియా వెళ్ళడం వల్ల అవి పంచర్లు అవటం చేయడం అలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి రాలేకపోయారు. కానీ ఫుడ్ కూడా చాలా వేస్ట్ చేశారు. చేయగలనంత చేశారు లాస్ట్ టైం, అంతకన్నా ఎవరు చేయలేరు. మేము చూసాం కాబట్టి. చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యం వస్తుంది సీఎం గారు, కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కొంచెం బాగా చేస్తారు చెప్పలేము. ఇప్పుడు ఉన్న వాటిలో లోకేష్ కూడా ఇంతకుముందుతో కంపేర్ చేస్తే చాలా లాంగ్వేజ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. మాజీ ఐఏఎస్ అధికారి నిధులు దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు హరిహర వీరమల్లు సినిమాలను కేసు పెట్టడం జరిగింది. 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. దేనికంటారండి ఇవన్నీ? అవన్నీ కూడా తెలుసుగా చేయటం అంతే. ఏదో ఒకటి చూపించాలి కాబట్టి చూపించాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం చూపించాలో అర్థం కావట్లేదు. సో దానికి ఏదో ఒకటి చూపించాలి కాబట్టి అలా చూపిస్తున్నారని అనుకుంటున్నాము. ఒకసారి వినే ఉంటారు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వైపు వెళ్తుంది అనేది మరొక వాదన. గతంలో ప్యాకేజ్ వచ్చింది, మనం ఆపికలగేమన్నారు. 45 డివిజన్లుగా విడగొట్టి ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ రంగం చేస్తే కనుక, అంటే ప్రైవేటు పరం చేస్తేనే ఉత్పత్తి ఉంటుంది, రేపు కొంచెం స్టేట్ భవిష్యత్తుకి అమౌంట్స్ వస్తాయి అనేది వాళ్ళు. అవును, దానికోసం చెప్పాను. యాక్చువల్గా అక్కడ బీజేపీ గవర్నమెంట్ అని లేకపోతే అది ఎప్పుడో ప్రైవేట్గా అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉండి అందరికీ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోతుందని చెప్పని చేయటం వల్లనే అది ఆగింది. మేబీ నాకు తెలిసి అంటే వైసీపీ గవర్నమెంటే ఉంటే అది ప్రైవేటీకరణ అయిపోయేది అనుకుంటున్నాము. అది అవ్వకపోవడం వలన ఇక్కడ టీడీపీ గవర్నమెంట్, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అట్లీస్ట్ అది ఇప్పుడు వరకు ఆగింది. ఒకవేళ అలా చేయాల్సిన పరిస్థితి వస్తే చాలా లాస్లో ఉందని విన్నాము. అలా చేయగలిగే పరిస్థితి వస్తే దానికి ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ఏమైనా చేయాలి తప్ప నాకు తెలిసి అయితే అది అంత తొందరగా అవ్వదు, అయ్యే అవకాశం లేదు. 4 years భవిష్యత్తు ఉంది ఇంకా అన్న. ఈ తొలి దశ పనులు కూడా 3 ఏళ్ళలో అయిపోతాయి అంటున్నారు. టోటల్గా ఒక లైన్ ఆర్డర్కి వస్తే అన్నీ కూడా ఒకేసారి కంప్లీట్ అవ్వవు కాబట్టి ఒక లైన్ ఆర్డర్కి వస్తే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది? 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇంతమంది గవర్నమెంట్ చూసాము, ఈ గవర్నమెంట్ చూసాము. మాకేంటంటే డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పవసరం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళని కూడా ఎవరిని అడిగినా సరే డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడున్న లోటు బడ్జెట్లో అమౌంట్ లేక అంతకన్నా డెవలప్మెంట్ అనేది చేయలేరు, అంత షార్ట్ పీరియడ్లో చేయలేరు. ఇప్పుడు ఉచిత బస్సు ఇదంతా కూడా యాక్చువల్గా మేము రాదు అని అనుకున్నాము. తెలంగాణలో ఏంటంటే బడ్జెట్ ఉంది, ఇక్కడ బడ్జెట్ లేదు, ఒకళ్ళు ఉంటే రాదు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఉచిత బస్సు లేడీస్కి అనేది కూడా నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. అంతకు ఇవ్వాలనుకుంటే ఒక 20%, 30% లేదా స్టూడెంట్స్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి, కానీ ఫ్రీగా అనేది ఇవ్వకూడదు. దాన్ని యూటిలైజ్ చేయడం రాంగ్ యూటిలైజ్ చేస్తారు. సో ఇస్తే ఒక 30%, 20% ఇస్తే కనీసం వాళ్ళు అవసరమైనప్పుడే వెళ్తారు. ఆ 30% డిస్కౌంట్ కోసం వెళ్ళరు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉండటం వలన అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతిదానికి యూజ్ చేస్తున్నారని చెప్పి నేను ఫీల్ అవుతాను. సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది, గత ఏడాది వరదల ఎఫెక్ట్ నిమిత్తం ఈసారి బాగానే రెస్పాన్స్ ఇచ్చారు.
వెలగలేరు గేట్లు కానివ్వండి కట్టలన్నీ పోసినట్టే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఇక్కడేం లేదండి, ఇక్కడేం లేదు, మామూలుగానే ఉంది. సార్ మార్నింగ్ నుంచి చూసుకున్న 6 లక్షల క్యూసెక్లు అంటున్నారు వాటర్ వస్తుందట, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ సైడ్ అంటున్నారు. మరి పై ఎత్తున చాలా వరకు మునిగినాయి అంటున్నారు. ఏమంటారు? ఈ అమరావతి కట్టడాలు కొంచెం సేఫేనా అటు కూడా? అమరావతి అంటే మనకు తెలియదు, చాలా ఉంది, మనం ఏం చెప్తాం. ఇక్కడ సింగనగర్ ఈ సైడ్ బట్టి బాగానే ఉంది, పర్వాలా. సార్ జనరల్గా చూసుకుంటే మరొక అంశం ఎప్పటి నుంచో జరుగుతుంది, ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ మరోసారి ప్రైవేటీకరణ వైపు వెళ్తుంది అంటున్నారు. ఏమంటారు? దాని గురించి అయితే ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలండి. వాళ్ళ మా ప్రజా ఇది కాబట్టి ఇది అది వాళ్ళు తీర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? ఉప ముఖ్యమంత్రి గారి పైన కూడా మొన్న ఒక ఆయన కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఉందో అధికార దుర్వినియోగం చేశారని మాజీ ఐఏఎస్ అధికారి పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? సమయంలో టికెట్ రేట్లు పెంచుకోవడం కానివ్వండి, బెనిఫిట్ షోలు మళ్ళీ వేయడం కానివ్వండి, సినిమాల గురించి మనకు తెలియదు, మామూలే ఇవన్నీ వెళ్తా ఉంటాం. ఎలా ఉంది సార్? రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది? మరి 4 ఏళ్ళు సమయం ఉంది. రేపు ఉద్యోగాలు కానివ్వండి, ఈ అమరావతి కట్టడాలు, పోలవరం కాపర్ డ్యామ్ కూడా నేను డ్యామేజ్ అయినట్టుగా మన వార్తల్లో చూసాను. ఏమంటారు? ఈ అంశాల మీద ముందుకు వెళ్తున్నామా, స్లో అవుతుంది? అంటే వచ్చి సంవత్సరమే కదండి, ఇప్పుడు మొదలవుతాయి అనుకుంటున్నాం. ఎలా ఉంది సార్ టోటల్గా చూసుకుంటే? మరి ఒక పక్క ఇప్పుడు బట్టి పర్వాలా. నెక్స్ట్ మళ్ళీ లోకేష్ గారు సీఎం అంటున్నారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం వృద్ధాప్యం వస్తుంది కాబట్టి ఏమంటారు? చాలా మంది అంటున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇదిగా ఉంటుంది, ఐడియాగా. రాష్ట్రంలో ఉచితాల గురించి ఏమంటారు? ఒక 1 by 1 అన్ని అమలు అవుతున్నాయా? చేస్తున్నారండి, ఒకటి చేస్తారు, ఒకటి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటంటున్నారు చాలా మంది. ఆటో కార్మికులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఆటో వాళ్ళ పరిస్థితి ఎవరి పరిస్థితి వాళ్ళు కదండి. సూపర్ 6 గురించి ఏమంటారు? సూపర్ 6 అంటే మనం అమలు చేయడంలో ఉంటుందండి, చేసుకోవటం అమలు చేయడం. పర్లేదు సార్, కొంచెం నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా? ఈ కరెంట్ ఛార్జీలు కొద్దిగా ఎక్కువ ఉండే, నిత్యావసరాలు కూడా ఏం పర్వాలేదు, అంత బాగానే జరిగిపోతుంది, దేని పాటికి అది ఏ ఇబ్బందులు లేవు సార్. ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి ఎన్నిక కూడా ఈరోజు జరగబోతుంది అంటున్నారు. ఇటుపక్క చూసుకుంటేనేమో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అనేది అంశం ఎక్కువ హైలైట్ అవుతుంది. అది నిర్ణయం, అది పైన అధిష్టానం నిర్ణయిస్తుంది, అంతేగాని ప్రజలు నిర్ణయిస్తారు బస్, అంతే. ఒక పక్క ఇటుపక్క అమరావతి కట్టడాలు జరుగుతున్నాయి సార్. ఈ వరద వచ్చినప్పుడల్లా పనులు ఆగడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందంటున్నారు. కొంతమంది ఏమో అసలు మునిగిపోతున్నాయి. పని ఏం ఆగలేదు, పని అంతా నడిచిపోతా ఉంది, దానికి ఎలాంటి సంబంధాలు ఏమి లేవు, పని నడిచిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ సీఎమ్మా, లోకేష్ సీఎమ్మా, ఇంకొకరు సీఎం అనే దానికి ప్రజలు నిర్ణయిస్తారు, అంతేగాని ఎవరు బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎప్పటి నుంచో మనం వింటూనే ఉంటాం విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అంటూ. విశాఖ ఉక్కు మరోసారి ప్రైవేటీకరణ అన్నారు. మొన్న పోయినసారి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వరకు కూడా ఆపేము, ఇక ప్రైవేటీకరణ జరగదన్నారు. 44 డివిజన్లుగా విడగొట్టి లోపల అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే ఏదైనా సార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏదో వాళ్ళకి తోచిందిగా మంచే జరగాలని చెప్పనేసి అందరూ ఆశిస్తున్నారు. అదే బాటలో నడుస్తుంది. మంచి చేయకపోతే మాత్రం ఏ ప్రభుత్వం రాదు, అది మాత్రం వాస్తవం. P4లో భాగమైతే పేదరిక నిర్మూలన ఎలా ఉంటుంది? ఈ ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద ధనికులు వచ్చి ఈ యొక్క మన ఇక్కడ కొంత కాలనీల్ని, ఏరియాలని దత్తత తీసుకుంటాం అంటున్నారు కదా. ఈ P4లో పేదరిక నిర్మూలన ఎంతవరకు సమంజసంగా ఉంటుంది సార్? అది కాలమే నిర్ణయించాలి సార్, అది మన నిర్ణయం కాదు, అది కాలం ఎలా నిర్ణయిస్తే అలాగా, అంతే సార్. మాజీ ఐఏఎస్ అధికారి ఒక ఆయన దీనికి సంబంధించి దీనిపైన కేసు పెట్టడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారి పైన, ఏదైతే అధికార దుర్వినియోగం చేశారని. గత 4 రోజులు అపోహాలు అవన్నీ కూడా కేసులు పెట్టడాలు, తీసేయటాలు, అదంతా జరిగిపోయేది. అది ఒక ఆనుమాతి అయిపోయింది అనమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవటం, వాళ్ళు బాగాలే చేయలేదు, వీళ్ళు బాగాలే చేయలేదని వాళ్ళకే సర్దుకుంటారు. దానికి మనం ఏమి మాట్లాడడానికి ఏం లేదు. ఫైనల్గా చూసుకుంటే సార్ ఈ ఉచితాల వరకు కూడా ఈ ఆర్థిక భారాలు రేపు ఎలా ఉంటాయి? మళ్ళీ మనకు నిత్యావసర సరుకులు తరగతి సార్, మంచి చేస్తే ఆర్థిక భారాలు కానీ ఇంకో భారం కానీ మంచి చేస్తే ఉంటుంది, మంచి చేయకపోతే మాత్రం పోతుంది, అది మాత్రం 100% వాస్తవం. థ్యాంక్ యూ. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అట్టహాసంగా వచ్చింది. ఒక పక్క చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది, అందులో మహిళలకి ఎలా ఉంది, ఈ పథకాలు అమలవుతున్నాయి 1 by 1. ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందంటారు? బాగుంది ఈ విధానం? బాగుంది, ఉచిత బస్సు ప్రయాణం బాగుంది. సుమారు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు? ఒక నెలవారీలో ఎన్ని ప్రయాణాలు ఉంటాయి? నెలవారీలో అంటే మేము మా దగ్గరనే మార్కాపురానికి వెళ్తుంటాం, నెలకు ఒకసారి 2 సార్లు వెళ్తుంటాము. ఏమో 6 నెలలకు ఎప్పుడో ఒంగోలు వెళ్తుంటాం, అంతవరకేనండి. ఎక్స్ప్రెస్ సర్వీసుల వరకు ఫ్రీ ఇచ్చారు మేడం, జస్ట్ ఆధార్ కార్డు చూపించి 0 ఫేర్ టికెట్ మీద వెళ్ళొచ్చు అంటున్నారు. ఈ విధానంలో రేపు ఏదైనా ఆర్థిక భారాలు పడుతాయా, వేరే రేట్లు ఏమైనా పెరుగుతాయా అని కూడా అనుమానాలు ఉన్నాయి జనాలు.
సరే సార్. మేడం ఎలా ఉంది చూస్తే మరి ఒక పక్క సూపర్ 6లో పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ నాకు రావట్లేదు. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇబ్బంది ఏమైనా ఉందా? రేషన్ పెట్టి ఇచ్చిపోతాను, రేషన్ ఇస్తున్నారు. పెన్షన్ మటుకు నాకు రాలేదు. అప్పుడు ఆధార్ కార్డు తప్పుపడ్డాది, ఇప్పుడు సరే అయింది. అది పెట్టుకోలేదు, రాలేదు. పెన్షన్ మటుకు రావాలి. పెన్షన్ అమల్లోకి వస్తే పెట్టుకోవాలి. వాళ్ళు వదలలేదంటగా పెన్షన్ పెట్టుకోవాలి. కొత్త పెన్షన్ వదిలితే పెట్టుకోవాలి. పెన్షన్ మటుకు రాదు. నాకు పోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమరావతి కనుక అయితే కనుక త్వరితగతిన ఇటు కూడా ఐటీ సెక్టర్ ఇండస్ట్రీస్ వస్తే రేపు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సరే, పిల్లలు ఉన్నోళ్ళకి పర్వాలేదు, పిల్లలు లేనివాళ్ళకి ఏమనిపిస్తుంది కదా. అది తల్లికి వందనం పథకం ఎలా అనిపించింది? మాకేం పట్టం లేదు కదా, మాకు తెలియదు. అది కొంచెం ఆటో కార్మికులు ఏమైనా ఇబ్బంది పడతారా ఈ ఉచిత బస్సు వల్ల? వాళ్ళు కొంచెం బతుకుతూ ఉంటారు కదా. టోటల్గా చూస్తే ఎలా ఉంది మేడం? కరెంట్ బిల్లు ఏమైనా కొంచెం ఎక్కువ వస్తున్నాయి? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అన్న. మన 80 రూపాయలు 90 రూపాయలు ఎక్కువ వస్తుంది. అవి మళ్ళీ ఎందుకు అట్లా వేస్తున్నారు కరెంట్ ఛార్జీలు? అవి కొంచెం తగ్గించమని చెప్పండి ప్రభుత్వానికి. రోడ్ల వ్యవస్థలు పర్లేదా మేడం? రోడ్లు అంతా బాగానే ఉంది. ప్రభుత్వ చర్యలు ఎలా అనిపించాయి? ఈ ప్రాంతంలో గతంలో ముంపు ప్రాంతము, ఒకప్పుడు చూసుకున్నట్లయితే చిన్న వర్షానికే బాగా భారీ ఎత్తున వచ్చేది. బుడమేరు చర్యలు ఎలా అనిపించాయి? గత సంవత్సరం మనకి గుణపాఠం నేర్పించింది కాబట్టి ఈసారి కొద్దిగా అధికారులు కూడా ఫాస్ట్గానే చర్యలు తీసుకున్నారు, ఆ ఎఫెక్ట్ తర్వాత అంటున్నారు. ఈసారి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? 3 రోజుల నుంచి వర్షాలు భారీగా పడ్డాయి సార్. ఇది పుకార్లు అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. మొన్న టైంలో అవన్నీ అవన్నీ చేశారండి. లేదండి, అలాంటిది ఏం లేదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పుకార్లు చెప్తున్నారు సార్. అంటే ప్రభుత్వం మాత్రం బాగా చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారండి. ఎందుకంటే ఆ పై ఎత్తును కూడా చూసుకున్నట్లయితే ఈ అమరావతికి సంబంధించి ఏదైతే మునకలో ఉంది, అక్కడ పనికిరాదు, వీళ్ళందరూ గత వారం నుంచి గొడవ చేస్తున్నారంటే సార్, ఈ మధ్యలో ఉన్న వాళ్ళండి 1కి 4 చెప్తారు సార్. ఏం లేదు సార్, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. వాళ్ళందరూ ముఖ్యమంత్రిగా చాలా కష్టపడుతున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఏం చేయాలో చేస్తున్నాడు సార్.